దాదాపు దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే మనం ఇప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా 8వ పే కమిషన్కు సంబంధించినంత వరకు ప్రస్తుతం 8వ పే కమిషన్ మరో 9 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి అయితే తుది నివేదిక అందించాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 18 నెలల కాల వ్యవధి నిర్ణయించగా అందులో 9 నెలలు గడిచిపోయాయి. 2025 నవంబర్ నెలలో 8వ పే కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా 8వ పే కమిషన్ చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ నెల వరకు గమనించినట్లయితే ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నుంచి కావచ్చు, ఉద్యోగుల నుంచి కావచ్చు, అలాగే పెన్షనర్ల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున మెమోరాండమ్స్ను విజ్ఞప్తులను అయితే ఇప్పటి వరకు 8వ పే కమిషన్ స్వీకరించింది. ఆ తరువాత క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇప్పుడైతే 8వ పే కమిషన్ చాలా చురుగ్గా వేగంగా పనితీరును ప్రారంభించిందనే చెప్పవచ్చు. ఇప్పటికే అటు కలకత్తాలో కావచ్చు, అలాగే ఒడిశాలో కావచ్చు, అలాగే న్యూఢిల్లీ, చండీగఢ్, జైపూర్, అలాగే చెన్నై, పుదుచ్చేరి ఇలా వరుసగా అన్ని నగరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతోంది 8వ పే కమిషన్. ప్రత్యక్షంగా కలవడం ద్వారా వారి డిమాండ్స్ ఏమున్నాయి, అసలు వాళ్ళు గతంలో ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలన్నింటినీ కూడా 8వ పే కమిషన్ పెద్ద ఎత్తున అటు చాలా వరకు క్రోడీకరించి వాళ్ళు ఒక అధ్యయనం అయితే చేస్తున్నట్లు ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే 8వ పే కమిషన్ ముందు చాలామంది ఉద్యోగులు పెడుతున్నటువంటి డిమాండ్లు విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. గతంలో గమనించినట్లయితే 7వ పే కమిషన్ సమయంలో, అంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితము 7వ పే కమిషన్ సమయంలో వారు డిమాండ్ చేసినటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అందుకు అనుగుణంగానే దాదాపు కేంద్ర ప్రభుత్వం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అయితే వాళ్ళు అంగీకరించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అప్పుడు 2.57 కింద ఒకవేళ అంగీకరించిన సమయంలో అప్పుడు కనీస వేతనం 7,000 రూపాయలు ఉండేది. దాన్ని దాదాపు 18,000 రూపాయల వరకు పెంచుతూ అప్పట్లో నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే కనీస పెన్షన్ కూడా దాదాపు 9,000 రూపాయల వరకు వెళ్ళింది. అది 2.57 ఫిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరిగినట్లు మనం గమనించవచ్చు. కానీ ప్రస్తుతం గమనించినట్లయితే ఉద్యోగ సంఘాలు కావచ్చు, అలాగే పెన్షనర్ సంఘాలు కావచ్చు, ఫిట్మెంట్ విషయంలో వాళ్ళు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా గమనించినట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, అదేవిధంగా జీవన ప్రమాణాలు కావచ్చు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వైద్య ఖర్చుల విషయంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి ఈ ఖర్చులు, విద్యా సంబంధిత ఖర్చులు కావచ్చు, ఆసుపత్రుల ఖర్చులు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈసారి పెంచాలని వాళ్ళు కోరుతున్నారు. ముఖ్యంగా నేషనల్ సైడ్కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించినంత వరకు ఒక జాయింట్ ఐక్య కార్యాచరణ సమితి, ఒక జాయింట్ కౌన్సిల్ అయితే ఉంది. వారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు దాదాపు 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని అయితే వాళ్ళు కోరుతున్నారు. ఒకవేళ 3.83 కనుక వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లయితే కనీస వేతనం ఏదైతే ఉందో అది దాదాపు 18,000 రూపాయల నుంచి 69,000 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కనుక ఆమోదించినట్లయితే గతంలో ఏదైతే 7వ పే కమిషన్ 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సిఫార్సు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57 ఈసారి కూడా, అంటే 8వ పే కమిషన్ కూడా కంటిన్యూ కనుక చేసినట్లయితే దాదాపు 46,260 రూపీస్, అంటే దాదాపు 46,260 రూపాయల వరకు కనీస వేతనం 18,000 రూపాయల నుంచి 46,000 వరకు పెరిగే అవకాశం ఉందైతే ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కావచ్చు, పెన్షనర్ సంఘాలు కావచ్చు, ఈ 8వ పే కమిషన్ ఏర్పాటు చేయకముందు వాళ్ళు ఒక డిమాండ్ను ముందుంచారు. అందులో వాళ్ళు 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అయితే వాళ్ళు డిమాండ్ చేసినట్లు వార్తలు అయితే వచ్చాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా 3.83 మాత్రం డిమాండ్ అంగీకరించినట్లయితే 3.83 ఫిట్మెంట్ కనుక అంగీకరించినట్లయితే కనీస వేతనం భారీగా పెరిగి దాదాపు 69,000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఇందులో మళ్ళీ మనకు హెచ్ఆర్ఏ కావచ్చు, డిఏ కావచ్చు, ఇవన్నీ కూడా అదనంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అదనం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది కేవలం బేసిక్ వేతనం పెరుగుదల మాత్రమే అని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మళ్ళీ దీనికి సంబంధించి నగరాలను బట్టి ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది మారుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ లెవెల్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. లెవెల్ని బట్టి దాదాపు 18 లెవెల్స్ వరకు ఉంటాయి దీనిలో మొత్తం దాదాపు. వరుసగా ఇందులో ఒక్కొక్క లెవెల్లో వేతనాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇందులో మనకి ఎల్డీసీ క్లర్క్ నుంచి కావచ్చు లెవెల్ 1లో, అలాగే క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ వరకు కూడా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వేతనాల పెంపుదల అనేది వాళ్ళకి 8th పే కమిషన్ ఏదైతే సిఫార్సు చేస్తుందో ఫిట్మెంట్ ఫ్యాక్టర్, దాన్ని బట్టి ఇక్కడ బేసిక్ వేతనం అనేది పెంపుదల అనేది ఉంటుందని ఇక్కడ మనందరం గమనించాల్సి ఉంటుంది.